పేరెంట్ గానికి ఇవ్వడానికి చిలకడ దుంపలు పండక్కి తీసుకొచ్చాం కదా, అవైతే కొన్ని మిగిలిపోయి వాటితో ఇప్పుడైతే నేను ఒక స్నాక్ అయితే చేసేస్తున్నాను హెల్దీగా. ఇక్కడ నా చిన్న కూతురు అయితే హెల్ప్ చేసేస్తుంది. ఫస్ట్ అయితే చిలకడ దుంపల్ని 4 విజిల్లు వచ్చేదాకా కుక్కర్లోనైతే ఉడికించాను. ఉడికించిన చిలకడ దుంపల్ని తొక్కల్ని పైన తీసేసి కొంచెం మ్యాష్ చేస్తాను. తురుముకున్న బెల్లం కొంచెం వేసేద్దాం. నానబెట్టుకున్న మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని కొంచెం రుబ్బును కూడా వేసేసుకుందాం. ఫైనల్ గా కొంచెం యాలకుల పొడి అలాగే చిన్న సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవడం. గుంతల్లో ఉన్న చిన్న ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా గుంతల్లో నేనైతే ఆయిల్ వేసాను. కావాలంటే నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కలిపి పెట్టుకున్న ఈ చిలకడ దుంపల మిశ్రమాన్ని గుంతల్లో వేసేద్దాం. ఒకవైపు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చేసుకొని ఇంక రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవడమే. ఇంక గుంత పునుకులు అయితే రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయి ఇంక పిల్లలకి తీసి ఇచ్చేద్దాం. రెడీ అయిపోయాయి, వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు తినేసి చెప్పేస్తాను. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.